Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. ఈ ఎథిక్స్ మోరల్స్ తో పాటు జయలక్ష్మి గారికి కాస్ట్ ఫీలింగ్ కూడా ఎక్కువ. నిజమా అది బయట మాట్లాడేదాన్ని? అస్సలు బయట ఎవ్వరు అనుకోరు బికాస్ ఐ లవ్ ఆల్ ద పీపుల్. అది క్యాస్ట్ చూడనండి, దట్ ఈస్ ఆల్. మనం పెట్టుకున్న కడుపులో నుంచి కడుపులోంచి అందరూ ఒకేలాగా పుట్టామా, మన బ్లడ్ అంతా ఒకటేనా, ఎందుకండి ఇవన్నీ? కాకపోతే ఏంటంటే ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ సిచ్యుయేషన్, అది సీన్, అదే అంటారు. ఆ సిచ్యుయేషన్ బట్టి ఆ టాపిక్ వస్తుందేమో కానండి. నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారండి. నా ఫ్రెండ్స్లో అన్ని మీరు అన్నట్లుగా తీసుకుంటే అన్ని క్యాస్ట్లు ఉన్నారు. సనా ముస్లిం, మరి రజిత చౌదరి, హేమ కాపు, సురేఖ కాపు అనుకోవాలి, ఇంక ఇట్లా అందరూ ఉన్నారుగా. రాజా రవీందర్, రాజు, మీనా, రఘుబాబు గారు, కమ్మ, రవి ప్రకాష్ కమ్మ, ఇట్లా అన్నీ ఉన్నారండి. ఏంటి కమ్మ కాపు లేకపోతే ముస్లిము క్రిస్టియన్ ఏమండి ఇది? ఫ్రెండ్స్లో ఉందా? ఆ ప్రేమల్లో ఉన్నాయా? ఇండస్ట్రీలో ఉంది కదా. ఇండస్ట్రీలో కూడా నేను ఉందని అనుకోనండి. సిచ్యుయేషన్ డిమాండ్స్, ఆ సందర్భము సిచ్యుయేషన్ వస్తేనే దట్ విల్ కమ్ ఫర్ ముందుకు. అంటే ఎలాంటి సిచ్యువేషన్స్? ఇన్ కేస్ ఏదైనా సిచ్యుయేషన్ వస్తే, నాది అని పై చెయ్యి అనే వచ్చినప్పుడు, నాది మా ఊరు ఏమో మా అమ్మాయి అట్లా కూడా రాదండి. సిచ్యుయేషన్ వస్తే అని అంటే, ఇన్ కేస్ ఎప్పుడైనా ఎవరైనా నోరు జారి గవాలన అనేసి వాళ్ళ క్యాస్ట్ గురించి మాట్లాడి, మీరు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు, ఎవరు ముందుకు వస్తారు చూద్దాం, ఎవరు ఏం చేస్తారు చూద్దాం అన్న టాపిక్ ఎనీ క్యాస్ట్ పర్సన్స్ ఎవరైనా మాట్లాడినప్పుడు, వాళ్ళకి సంబంధించిన అభిమానం, క్లోజ్ రిలేషను ఎవరైనా ఆ ఇండస్ట్రీలో కానీ ఆ ప్రొఫెషన్లో కానీ ఇంకెక్కడైనా కానీ ఉన్నప్పుడు, ఏంటి అలా ఇష్టం వచ్చినట్టు అన్యాయంగా మాట్లాడుతున్నాడు, వీ హ్యావ్ టు సపోర్ట్ దెమ్ అన్న థాట్తో ముందుకు వస్తారనేది నా ఆలోచన అండి. అంతే తప్పించి ఈగోలకు పోయి, నో, ఇట్స్ నాట్ దాట్. ఎలా మీరు ఇప్పుడు మీ ఫ్రెండ్ అన్నారు కాబట్టి, హేమలాగా రెబలా, లేకపోతే చాలా సాఫ్టా, లేకపోతే ఆమె లెక్కే ఉంటాం కానీ బయటకు కనిపించాం అంటారా? అందరు నన్ను సాఫ్ట్ అంటారండి, కానీ సందర్భం వచ్చినప్పుడు అవుట్ సైడ్ మీరు సాఫ్ట్, ఇన్సైడ్ వీ డోంట్ నో కదా. కొంచెం అంటే సిచ్యుయేషన్ వచ్చినప్పుడు నేను రెబలేనండి. ఐ ఫైట్, ఓకే, ఐ కమ్ ఫార్వర్డ్. ఎలాంటి సిచ్యువేషన్ లో చేశారు? ఇండస్ట్రీ సంబంధించి హేమ గారు ఇష్యూ అయినప్పుడు చేశారు ఫైట్? ఇండస్ట్రీ హేమ ఉన్న ఇష్యూ అయినప్పుడు నేను లేనండి, US లో ఉన్నాను. ఓకే, ఇప్పుడు ఎంత డిజిటల్ ప్రపంచమే కదా, ఎక్కడి నుంచైనా ఫైట్ చేయొచ్చు. రోజా తిట్టినప్పుడు రాధిక గారు, ఖుష్బూ గారు, మీనా, వీళ్ళందరూ బయట. నేను పాప ప్రెగ్నెంట్, రోషన్ పాప, ఈ సిచ్యుయేషన్ హేమద్ అయినప్పుడు నా క్లోజ్ ఫ్రెండే, అది కాదన్నాను. అప్పుడు నేను అక్కడ బిజీగానే ఉన్నా. అక్కడిని ఫోన్లు చేసి నా ఇంటర్వ్యూలు తీసుకుంటారు అనేది మాత్రం అది అవలా. ఒక సందర్భంలో 2 సందర్భాల్లో నాకు కాల్స్ వచ్చినాయి, మేడం బై ఫోనే ఇండస్ట్రీలో ఇట్లా అవుతున్నాయి, అట్లా అవుతున్నాయి, మీరు దాని మీద ఏం స్పందిస్తారు అనేసి. బట్ నాకు టైమింగ్స్ అక్కడికి ఇక్కడికి సెట్ అవ్వలేదు, బికాజ్ US టైమింగ్స్ డిఫరెంట్ కదా. బట్ ఐ డోంట్ మైండ్, ఏదైనా కానీ ఆ సందర్భం వస్తే ఎవరిది న్యాయం అంటే ఆ న్యాయం వైపే నేను చెప్తానండి. అది నా ఫ్రెండ్ అన్నావనివ్వండి, అవతల పర్సన్ అన్నావనివ్వండి, వాళ్ళు కరెక్ట్ అనిపిస్తే వాళ్ళనే సపోర్ట్ చేసి మాట్లాడతాను. అంటే వ్యక్తిగతంగా ఇన్ అండ్ అవుట్ తెలుసు కాబట్టి, అసలు హేమ గారి నేచర్ ఏంటి ఆ టైంలో? తను పడ్డ కష్టం కావచ్చు, తన బాధ, ఫ్యామిలీ పడ్డ బాధ, ఒక పాప ఉంది. హేమది ఏంటంటే మనస్తత్వం, ముక్కు చుట్టుకుపోయే మనస్తత్వం, వెనక ముందు ఆలోచించదు, లేదన్నా మనసుకి అనిపించేస్తే అనేస్తుంది. ఓకే, ఒకప్పుడు బాగా అలా ఉండేదండి, కానీ షీ చేంజ్డ్ ఎ లాట్. ఓకే, షీ చేంజ్డ్ ఎ లాట్. ఎవరైనా ఏదన్నా మంచి చెప్తే తీసుకుంటుంది, మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తుంది, తనది ఏదన్నా తప్పు ఉందంటే ఒప్పుకుంటుంది. ఇప్పుడు ఒప్పుకుంటుంది, తనది తప్పు లేదంటే ఫైట్ చేస్తుంది. అది ఎంత దూరమైనా వెళ్ళిద్ది అది అట్లా. సో ఎవరైనా అలా ఉన్న వాళ్ళే నా గ్రూప్లో ఉన్నారండి, నా ఫ్రెండ్స్ సర్కిల్ అంతా. అంటే బహుశా నాకు ఆ మైండ్ సెట్. నమ్మారా మీ ఫ్రెండ్స్ అలా డ్రగ్స్ తీసుకున్నారు, అలా రేవ్ పార్టీలో ఉన్నారంటే నమ్మాలనిపించిందా? ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారండి, అందులో డ్రింక్ చేసే వాళ్ళు ఉంటారు, డ్రింక్ చేయని వాళ్ళు ఉంటారు, వేరే అలవాట్లు ఉన్న వాళ్ళు ఉంటారు, అలవాట్లు లేని వాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వరా, గ్రూప్ ఉండరా? ఇప్పుడు నాకు ఒక బ్రదర్ అనుకోండి, మీరు జస్ట్ దేవుడు ఇచ్చిన బ్రదర్, నీ బర్త్డే పార్టీ ఇస్తున్నా నాకు అక్కడ అన్నాను, మోస్తారు,
వస్తానా రానా నేను? వస్తారు. అలా అని నేను ఆ పార్టీలో ఉన్నానని నేను తీసుకున్నానా? ఉమ్, నేను డ్రింక్ చేశానా, లేకపోతే డ్రగ్స్ తీసుకున్నానా, లేకపోతే ఇంకా ఏమైనా వేరే పనులు మంచి కాదు అనేవి ఏమన్నా చేశానా? ఉమ్. అంటే అక్కడ ఉన్నాను కాబట్టి తాటి చెట్టు కింద ఉంటే పాలు తాగానంటే నీళ్ళు తాగానంటారా, లేకపోతే కళ్ళు తాగానంటారా ఎవరైనా? ఉమ్, ఉమ్. కళ్ళే తాగారు అనుకుంటారు తాటి చెట్టు కింద కూర్చొని తాగుతుంటే. అలాంటి సందర్భాలు ఎన్నో మన లైఫ్లో వస్తాయి. ఒక ఎస్పెషల్లీ హేమాకే ఆర్టిస్టుల కాదు. లైఫ్ లో ఎక్కువ. ఒక్క హేమాకే కాదు, మీకు వస్తుంది, నాకు వస్తుంది. ఆర్టిస్ట్ లైఫ్ అనేది పబ్లిక్ ఇంట్రెస్టింగ్ పర్సన్స్ కాబట్టి, ఇంట్రెస్టింగ్ టాపిక్ కాబట్టి తొందరగా వెళ్ళిపోతాం మనం. అదే బయట ఇంకెవరైనా అయితే అవి బయటకు రాదు. దట్స్ డిఫరెన్స్. కానీ పర్సనల్ గా బాగా డిస్టర్బ్ అయిందాము. అది డ్రింక్ చేయదు నాకు తెలుసు బాగా. కాదండి, అలానేం కాదు ఎప్పుడు కానీ కూడా. రోషన్. ఇవాళ రేపు అలవాట్లు అనేది అందరికీ కామన్ అయిపోతుంది. ఎవరైనా ఫోర్స్ చేస్తే సరదాగా తీసుకొని డ్రింక్ చేయటం అంటే తప్పు కాదు అనే సిచ్యుయేషన్స్కి వచ్చారు జనాలందరూ. ఇవాళ రేపు మంచి మంచి సొఫిస్టికేటెడ్ ఫ్యామిలీస్లో, ట్రెడిషనల్గా ఉండే ఫ్యామిలీస్లో కూడా దే ఆర్ టేకింగ్ డ్రింక్స్. లైక్ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అంటున్నారు వైన్ అంటే. దే గివ్ కంపెనీ. వాట్ ఈస్ రాంగ్ అంటారు? వాట్ ఈస్ రాంగ్ ఇఫ్ ఇట్ ఈస్ గుడ్? మనకు ఒంట్లో బాగున్నప్పుడు మెడిసిన్స్ వేసుకుంటున్నాం. మెడిసిన్స్లో ఏమేమి కలుపుతున్నారో మీకు ఐడియా ఉంటుంది కదా. Okay. మనం తీసుకోనివి బయట తీసుకొనివి అన్ని డ్రగ్స్ మిక్స్ చేస్తారు అందులో చాలా, ఈవెన్ ఇంక్లూడింగ్ పాయిజన్. అవును. అది అలానే ఇది కూడా ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అంటారు. గ్లామరస్గా కనిపిస్తారంటారు, స్కిన్కి మంచిది అంటారు, గ్లో ఉంటుందంటారు, యంగ్గా కనిపిస్తారంటారు. ఇఫ్ దీస్ సో మెనీ రీజన్స్ విల్ ఎంకరేజ్ దెమ్ ఇప్పుడున్న సిచ్యుయేషన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.